నమస్కారం. బీఆర్కే మనీ కంట్రోల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సిఏ కృష్ణ నిధానా గారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒకసారి జిఎస్టీలో రిజిస్టర్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫైలింగ్ ప్రక్రియ అంటే ఏమిటి సార్? సో ఇప్పుడు వన్స్ మనకి ఎప్పుడైతే జిఎస్టీ నెంబర్ ఎలకేట్ అవుతుందో మేడం, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మనం వితిన్ 45 డేస్లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే కంపెనీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయో వితిన్ 45 డేస్లో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం అగైన్ మళ్ళీ GST.gov.in పోర్టల్లో అప్లోడ్ చేయాలి. మన ఓన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అగైన్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వన్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్న నెక్స్ట్ మంత్ నుంచి జిఎస్టీ రిటర్న్స్ అనేవి మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. జిఎస్టీ రిటర్న్స్ అనేవి మనకి జనరల్గా GSTR 1 నుంచి GSTR 11 వరకు 11 రిటర్న్స్ నోటిఫై చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి అప్లికబుల్ అయ్యేవి, జనరల్ పబ్లిక్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అప్లికబుల్ అయ్యేవి GSTR 1 అండ్ GSTR 3B అంటారండి. ఈ 2 రిటర్న్స్ అనేవి మంత్లీ రిటర్న్స్, మెయిన్ రిటర్న్స్. సో ఈ మంత్లీ రిటర్న్స్ ఎవ్రీ మంత్ మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా, పర్చేజెస్ చేసినా చేయకపోయినా, సేల్స్ అయినా అవ్వకపోయినా మంత్కి ఒకసారి మాత్రం ఈ GST రిటర్న్స్ అనేవి మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. సో GSTR 1 అంటే మనం ఏవైతే సేల్స్ చేసామో, సర్వీసెస్ చేసామో వాటి తాలూకా డీటెయిల్స్ అనేవి GSTR 1లో మనం ప్రొవైడ్ చేస్తాం. దీనికి డ్యూ డేట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ February 2025కి సంబంధించి డ్యూ డేట్ ఎప్పుడు అంటే మనకి 11th March 2025 అంటే నెక్స్ట్ మంత్ 11th లోపు ఫైల్ చేయాలి. అదే GSTR 3B అని సెకండ్ టైప్ ఆఫ్ రిటర్న్ అంటాం. 3B రిటర్న్ లో ఏం చేస్తామంటే ట్యాక్స్ పేమెంట్ చేస్తాం గవర్నమెంట్. 1 ప్రకారం ఓన్లీ సేల్స్ డేటా మాత్రమే ఇస్తాం. 3Bలో మనం ట్యాక్స్ పేమెంట్ ఎంత చేయాలో పేమెంట్ చేస్తాం. దీనికి డ్యూ డేట్ వచ్చి 20th ఆఫ్ నెక్స్ట్ మంత్. సో February 2025 మంత్కి రిలేటెడ్గా 20th March 2025 అనేది డ్యూ డేట్ అండి. ఇప్పటిలోపు మనం ఫైల్ చేయాలి. ఇన్ కేస్ మనం వితిన్ టైం లిమిట్స్లో ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే పర్ డే 50 రూపీస్ లేట్ ఫీజ్ అనేది పడుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా టర్న్ ఓవర్ కానీ పర్చేసెస్ కానీ ఉంటే. అలా కాకుండా అసలు బిజినెస్ ఏం చేయట్లేదు, ఆ మంత్లో ట్రాన్సాక్షన్స్ ఏం లేవంటే 20 రూపీస్ పర్ డే లేట్ ఫీజ్ పడుతుంది. అగైన్ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ అనేది 18% పర్ యానం అనేది మీకు యాడ్ ఆన్ అవుతూ పోతుంది. ఫైలింగ్ ప్రక్రియ అంటే ఏంటి సార్? ఈ ఫైలింగ్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ GSTR 1, GSTR 3B ఫైల్ చేస్తామో దీన్ని ఫైలింగ్ ప్రక్రియ అంటారు. అంటే ఫైలింగ్స్ అంటాం మనం, GST రిటర్న్ ఫైలింగ్స్ అంటాం. సో 1, 3B మీకు రెగ్యులర్ రిటర్న్స్, అగైన్ GSTR 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. బట్ ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ లో వస్తాయి. GSTR 4 అంటే కాంపోజిషన్ టాక్సబుల్ పర్సన్ అంటారు. అదే 1, 3B అనేది మీకు జనరల్ గా యూజ్ అయ్యే కేసెస్, జనరల్ పబ్లిక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇయర్లీ వన్స్ జిఎస్టీలో రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేయాలంటారా సార్? ఎస్ మేడం. ఎవరైతే నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, ఎవరికైతే టర్న్ ఓవర్ ఆల్ ఇండియా బేసిస్ లో 2 crores కంటే అబవ్ ఉంటుందో వాళ్ళు GSTR 9 అని ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒకటి ఫైల్ చేయాలండి. ఎవరికైతే 5 crores అబవ్ టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్ళు GSTR 9C రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటారు. అది కూడా మనం ఇయర్లీ వన్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో ఈ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది ఆల్ ఇండియా బేసిస్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిలయన్స్ ట్రెండ్స్ తీసుకున్నారనుకోండి, మనకి హైదరాబాద్ లో ఒక 30-40 బ్రాంచెస్ ఉంటాయి, రైట్? అలానే డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ది తెలంగాణలో ఉంటాయి, అగైన్ ఏపీలో ఉంటాయి, అదర్ స్టేట్స్ లో కూడా ఉంటాయి. సో ఈ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్ 2 crores ఆర్ 5 crores అనేది ఎలా చేస్తారంటే ప్రతి ఒక్క బ్రాంచ్ టర్న్ ఓవర్ అనేది యాడ్ చేస్తే ఓవరాల్ గా 2 crores దాటింది అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్క GST నెంబర్ రిలేటెడ్ టు రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళందరూ GSTR 9 and 9C అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. దీనికి డ్యూ డేట్ వచ్చి 31st December ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే 2024-25 ఉందో దీనికి సంబంధించి, ఈ ఇయర్కి సంబంధించి మనం 31st December 2025 లోపు GSTR 9 and 9C అనేది ఫైల్ చేయాలి. ఇన్ కేస్ మనం ఫైల్ చేయకపోతే 200 రూపీస్ పర్ డే పెనాల్టీ అనేది లెవీ చేస్తారు గవర్నమెంట్. ఓకే సార్, తెలియని విషయాన్ని చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.